ప్రతి ఒక్కరికి మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమున శుభములు, వందనములు. పరిశుద్ధ గ్రంథము నుండి ఒక అంశాన్ని కాసేపు ధ్యానం చేద్దాం. మాస్టర్స్ ఇన్ బైబుల్ థియాలజీ మరి న్యూ సిలబస్లో ఒక పాఠమైనటువంటి దేవుని నిఘా వ్యవస్థ అనేటటువంటి అంశాన్ని కాసేపు ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు నాయన. గడిచిన దినాలలో మీ అపారమైన కృపచేత మమ్మలను మరి తండ్రి కాచి కాపాడి మాకు ఆరోగ్యమునిచ్చి మా శరీరాలలో మమ్మలను ఉంచి ఇప్పటి వరకు మరి తండ్రి మీరు మా పట్ల చూపిన మీ కృపకై మీకే హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు నాయన. ఈ సమయంలో మరి తండ్రి మీ వాక్యం మా పాదములకు దీపమునైన, భూమి మీద మరి ఉంటున్నటువంటి మాకు అది ఎంతో అవసరమై ఉన్నది కనుక శ్రేష్టమైన విలువైనటువంటి మీ మాటలను ధ్యానించుచుండగా మా మనోనేత్రములను వెలిగించుకున్న వారమై వాక్యపు వెలుగులలో మరి తండ్రి మా బ్రతుకును మరి తండ్రి సరి చేసుకున్న వాళ్ళమై మీకు తగినట్లుగా మరి తండ్రి నిత్యము మరి తండ్రి మీ జ్ఞాపకాలలో ఉండునట్లు మా ప్రవర్తన, మా కార్యక్రమాలు మరి తండ్రి మీకు ఇష్టకరమైనవిగా ఉండులాగున మరి తండ్రి మమ్మలను మేము ఆధ్యాత్మికంగా బలపరుచుకోవటానికి కావలసిన వాక్కులను అనుగ్రహించమని మీ బిడ్డలతో మరి తండ్రి మీ మాటలు చెప్పనై ఉండగా మీ మాటలు మరి తండ్రి వారికి అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పగలుగుటకు చెప్పనై ఉన్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానమునిచ్చి దీనుని బలహీనునైన నన్ను మరి తండ్రి బలపరిచి శక్తి కలిగిన మీ వాక్యం శక్తి లోపం లేకుండా అర్థమయ్యే రీతిలో వివరించగలుగుటకు కృప చూపమని ప్రాధేయపడుచు ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద ఉంటున్నటువంటి ప్రతి మనిషిని దేవుడు గమనిస్తున్నాడని, అతని యొక్క చర్యలను ఆయన ఎప్పటికప్పుడే గమనిస్తూ ఉన్నాడని, ఎందుకొరకు ఆయన గమనిస్తున్నాడని తెలియజెప్పేటటువంటి పాఠం దేవుని నిఘా వ్యవస్థ. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం ఆలోచించినట్లయితే భూమి మీదే ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. నేరాలకు పాల్పడుతున్నటువంటి వారిని పట్టుకోవాలని ఆయా దేశాలలో ఉన్నటువంటి మరి సిబ్బంది అహర్నిశలు ఎవిడెన్స్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ నేరానికి పాల్పడినటువంటి నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో వాడిని ఏమైనా సరే పట్టుకొని శిక్షించాలని మనుషులు భూమి మీద ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఇది మనకి తెలిసినటువంటి విషయమే. ఇక మన దేశంలో మనం ఆలోచించినట్లయితే సిబిఐ అని, సిఐడి అని ఈ పేర్లు మీరు ఆల్రెడీ విని ఉంటారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, అలాగే అబ్రాడ్ అంటే నేషనల్ వైజ్ అండ్ అబ్రాడ్ ఏవైనా సరే నేరాలు జరిగినప్పుడు, అవి హత్యలు కానివ్వండి లేకపోతే స్కాములు కానివ్వండి, ఇలాంటివి ఎప్పుడైనా జరిగినప్పుడు వెంటనే వారు రంగప్రవేశం చేసి ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళను తగిన సాక్ష్యాధారాలతో పట్టుకొని శిక్షించడానికి వాళ్ళ వంతు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇక రాష్ట్రానికి సంబంధించి సిఐడి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, రాష్ట్రానికి సంబంధించి నేరానికి పాల్పడినటువంటి వ్యక్తులు మరి వాళ్ళు నేరం చేస్తుండగా
వదిలేసినటువంటి వాళ్ళ యొక్క తాలూకా వస్తువులు ఏమన్నా అక్కడ ఉంటే వాటిని ఏం చేస్తూ ఉంటారంటే ఇమ్మీడియట్గా వాటిని సేకరించి వాటి మీద ఉన్నటువంటి వేలుముద్రల ఆధారంగానో వాళ్ళ తాలూకా వాసనలను బట్టో మొత్తానికి ఎవరు నేరానికి పాల్పడ్డారో వాళ్ళను ఏమైనా సరే పట్టుకోవాలి, వాళ్ళని ఏమైనా సరే కఠినముగా శిక్షించాలి. తద్వారా నేరాలు జరగకుండా సమాజంలో నేరాలను అరికట్టాలి ఏమైనా సరే అనేటటువంటి ప్రయత్నాలు ఈరోజు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. అవి మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, భూమి మీద ఈరోజు ఈ నిఘా వ్యవస్థలు, నేరగాళ్లను పట్టుకోవటానికి నిఘా వ్యవస్థలు ఎన్నిటినో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కుక్కలను ఉపయోగించుకొని వాసనలను బట్టి పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఫింగర్ ప్రింట్ పౌడర్ల యొక్క సహాయంతో, వేలుముద్రల సహాయంతో ఈ వేలుముద్రలు ఎవరివి అని వాటిని ఆధారం చేసుకొని నేరగాళ్లను పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. తర్వాత కాస్త టెక్నాలజీ పెరిగిన తర్వాత లై డిటెక్టర్స్ యొక్క సహాయం తీసుకొని నేరగాళ్లను పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే నేడున్న సమాజంలో జరుగుతున్న వాటిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లై డిటెక్టర్స్ లేదా పాలీగ్రాఫ్ టెస్ట్ అని చెప్పి అంటారు. నేరం చేసినటువంటి వ్యక్తిని పట్టుకునేటటువంటి విషయంలో ఇదొక పద్ధతి. పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే అదొక మిషన్. ఆ మిషన్కి ఉండేటటువంటి ఒక 4 నుంచి 6 మరి సెన్సార్స్ని ఏ వ్యక్తి మీద అయితే అనుమానం ఉందో ఆ వ్యక్తికి ఏం చేస్తారు, వాటిని అమర్చి, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫిక్స్ చేసి అతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నీ పేరేంటి, ఏ ఊరికి సంబంధించిన వాడవు నువ్వు, ఈ ఊరికి వచ్చి ఎంతకాలం అయింది, నువ్వు ఏం పని చేస్తూ ఉంటావు అని చాలా సింపుల్ ప్రశ్నలతో ప్రారంభమవుతుంది. ఆ సింపుల్ ప్రశ్నలతో ప్రారంభమై మనిషి ఎప్పుడైతే కంఫర్టబుల్ పొజిషన్కి రీచ్ అవుతాడో ఇక సడన్గా ఆ మాటల మధ్యలోనే వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ప్రారంభిస్తూ ఉంటారు. పలానా టైంకి నువ్వు ఎక్కడున్నావు, అసలు ఆ సంఘటనా స్థలంలో నువ్వెందుకున్నావు, ఈ హత్య నువ్వే చేసావా, ఇలాంటి ప్రశ్నలు నేరుగా అడగరండి. స్టార్టింగ్లో చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు రాబట్టాల్సినటువంటి విషయాన్ని ఆ ప్రశ్నల మధ్యలో అడుగుతూ ఉంటారు. ఎందుకని, ప్రారంభంలో వాళ్ళు అడిగేటటువంటి ఆ ప్రశ్నలకు మనిషి జవాబిస్తున్నప్పుడు అతని యొక్క హార్ట్ బీట్, అలాగే అతను తీసుకుంటున్నటువంటి శ్వాస, ఇవన్నీ వీటిని ఆధారం చేసుకొని ఒక గ్రాఫ్ అనేది ఏమవుతుందనంటే వెళ్తూ ఉంటుంది. సడన్గా ఎప్పుడైతే మనిషి ఒక్కసారిగా కంగారు పడతాడో అతని యొక్క హృదయ స్పందన, హార్ట్ బీట్లో ఎప్పుడైతే చేంజ్ వస్తుందో, అరచేతుల్లో చెమటలు రావటం, ఊపిరిలో పల్స్ ఎప్పుడైతే మార్పు వస్తుందో వెంటనే గ్రాఫ్లో ఏమొస్తుందంటే తేడా వచ్చేస్తుంది. దానిని బట్టి ఇతను నిజం చెప్తున్నాడా లేదా అబద్ధం చెప్తున్నాడా అనేటటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన వారై తప్పు ఇతను చేశాడో లేదో కనిపెట్టేటటువంటి విషయంలో ఈ లైవ్ డిటెక్టర్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇలాంటివి అనేకమైనవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటిని మీకు ఎందుకు నేను ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చానంటే, భూమి మీదే ఒక మనిషి నేరం చేశాడా లేదా అని తెలుసుకునేటటువంటి విషయంలో ఇన్ని ఉపయోగించుకుంటున్నప్పటికీ, కుక్కలను ఉపయోగించుకొని వాసనలను బట్టి, పౌడర్లను ఉపయోగించుకొని, ఫింగర్ ప్రింట్ పౌడర్స్ ఫ్లోరోసెంట్ పౌడర్ కానివ్వండి, లేదా అల్యూమినియం పౌడర్ కానివ్వండి, బ్లాక్ పౌడర్ కానివ్వండి, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ పౌడర్స్, ఇవన్నీ వాటినన్నిటిని ఉపయోగించుకొని, అంటే ప్రకృతిలో లభ్యమయ్యేటటువంటి పదార్థాలను ఉపయోగించుకొని, అలాగే అధునాతికమైన అంటే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, డిటెక్టర్ల యొక్క సహాయంతో ఏమైనా సరే నేరగాళ్లను మనం పట్టుకోవాలి
అని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటయ్యానంటే విఫలం అవుతూనే ఉన్నారు. అంటే ఇన్నిటి సహాయం తీసుకున్నప్పటికీ ఏమవుతుంది అయ్యానంటే నేరం చేసిన వాడు ఏమవుతున్నాడు? తప్పించుకుంటున్నాడు. ఎలా తప్పించుకుంటున్నాడు అయ్యానంటే చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకుంటే వీటికి అందకుండా నేను ఉండొచ్చు, లేదా వీటిని సైతం తప్పుదారి పట్టించవచ్చు అనేటటువంటి ఆలోచనలు కలిగిన వాడే ఈ నేరం చేస్తున్నప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? తగు జాగ్రత్తలు తీసుకొని నేరాలను జరిగిస్తున్నారు. ఇక లాభం లేదని ఏం చేశారయ్యానంటే సీసీ కెమెరాలను పెట్టడం జరిగింది. హోటల్స్లో కానివ్వండి, రోడ్ల మీద కానివ్వండి, అపార్ట్మెంట్ల దగ్గర కానివ్వండి, బ్యాంకుల దగ్గర కానివ్వండి, ఎస్పెషల్గా ఏటీఎం సెంటర్ల దగ్గర కానివ్వండి సీసీ కెమెరాలు. ఎందుకంటే సీసీ కెమెరాలో లైవ్గా ఏమైపోతుంది? నువ్వే కనిపించిపోతావు అందులో. ఇన్నిటిని ఎందుకండి మరి టెక్నాలజీని ఎంతగా ఉపయోగించుకొని ఇన్నిటిని మనుషులు ఉపయోగించుకుంటున్నప్పటికీ నేరాలకు పాల్పడుతున్నటువంటి నేరగాళ్ళు ఏమవుతున్నారయ్యానంటే తప్పించుకుంటున్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ పాఠంలో దేవుని నిఘా వ్యవస్థ అనేటటువంటి పాఠంలో సారాంశం ఏంటయ్యానంటే భూమి మీద మనుషులు ఎంత టెక్నాలజీని ఉపయోగించినా, లేకపోతే ఎన్ని మరి పదార్థాలు ప్రకృతిలో ఉన్న వాటిని ఉపయోగించుకున్నా వాళ్ళు కూడా పట్టుకోలేనటువంటి నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ ఒక ఆయన నుండి తప్పించుకోలేరు అని తెలిపేటటువంటిదే ఈ పాఠం. అనగా మనిషి మరొక మనిషి కళ్ళు కప్పచ్చు. భూమి మీద ఉన్నటువంటి నేరాలకు పాల్పడినప్పుడు శిక్షించేటటువంటి ఆ చట్ట సభల నుండి తప్పించుకోవచ్చు. కానీ దేవుని నుండి మాత్రం తప్పించుకోలేడు. ఎందుకు దేవుడి నుండి తప్పించుకోలేడనంటే ఆయన అంత కట్టుదిష్టమైనటువంటి నిఘా వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశాడు. ఇంతగా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ నిఘా వ్యవస్థ ఏంటి? మేము ఆల్రెడీ మరి తెలుసండి మాకు. ఈ ప్రకృతే ఒక విధంగా చెప్పాలనంటే మా మీద ఏం చేస్తుంది? అది అంటే మమ్మల్ని ఇన్స్పెక్ట్ చేస్తుందండి. మాకు తెలుసండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము అందులో 26వ వచనంలో వేటిని సాక్ష్యాలుగా పెట్టాడట ఆయన? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ యోర్దానును దాటి స్వాధీనపరచుకొనుబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఏ ప్రకృతిని అయితే మేము అనుభవిస్తున్నామో దేవుని చేత కలుగజేయబడినటువంటి ఈ ప్రకృతే మా మీద సాక్ష్యంగా దేవుడు ఉంచాడు. ఇది మాకు తెలుసండి అని మీలో చాలామంది ఇప్పటికీ అనుకుని ఉండొచ్చు. అయితే ఓకే, ఈ ప్రకృతిని ఏం చేశాడు అయ్యానంటే ఒక విధంగా చెప్పాలంటే సాక్ష్యంగా పెట్టాడు. అయితే పెట్టిన ఆయన ఏమని అంటున్నాడో ఇప్పుడు ఒకసారి మీకా గ్రంథానికి వెళ్ళాలి. మీకా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మీరు చూడండి ఒకసారి. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్నటువంటి సమస్తమును, భూమి నీవును నీలోనున్నటువంటి సమస్తమును అనగా, మళ్ళీ ఒకసారి చదువుదాం ప్రారంభం నుంచి. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ఏమని అంటున్నాడు ఆయన?
ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. సాక్షులుగా పెట్టినటువంటి ఏమండి భూమి ఆకాశములు సాక్ష్యంగా పెట్టడం చదువుకున్నాం కదా ఇంతకుముందు మనం. ఈ ప్రకృతి ఏమంటే ఒక విధంగా చెప్పాలనంటే మన మీద సాక్ష్యం పలుకుతుందని మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆ భూమితోనే ఏమంటున్నాడు తెలుసా? ఏమనంటున్నాడు చూడండి. ప్రభువగు యెహోవా సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్నటువంటి సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు అంటే పెట్టినటువంటి వాటిని కూడా, వేటినైతే సాక్ష్యంగా పెట్టాడో వాటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. దేవుడు మనుషులను అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏ ప్రకృతినైతే ఏమండి మనుషుల మీద సాక్షులుగా పెట్టాడో ఆ ప్రకృతిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మళ్ళీ గమనిస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకని? మీ మీద నేను సాక్ష్యము ఏమని అంటున్నాడు ఆయన? పలకబోవుచున్నాను. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఏదో ప్రకృతిని నేను పెట్టాను కదా సాక్ష్యం కిందని ఆయన ఏమండి చూసి చూడనట్టుగా ఉన్నాడని అనుకుంటే అది మన పొరపాటు. నాయనా, నీ మీద సాక్ష్యంగా పెట్టినటువంటి ప్రకృతి మీద కూడా నేనేమంటున్నాడు ఆయన? సాక్షిగా నేనున్నానని అంటున్నాడండి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఎవరునో నా దృష్టిలో నుండి తప్పించుకోలేరు. అది ఆయన చెప్పాలనుకుంటున్నది. అందుకనే ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనాలను ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలను. అందులో ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలములను ఏమనంటున్నాడు చూడండి. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములు అన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. అదండి దేవుని నిఘా, ఎదురు చూపు. చూస్తున్నాడు ఆయన, చూస్తున్నాడట, చాలా కేర్ఫుల్గా చూస్తున్నాడట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చెడ్డవారిని మంచివారిని అవి ఏం చేస్తున్నాయట? చూచుచుండును. పై వచనంలో ఏముందో చూడండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, ప్రతి స్థలము మీద ఉండును. మంచివారినేటి చెడ్డవారినేటి ఆయన చూస్తున్నాడు, వాచ్ చేస్తున్నాడు ఆయన. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. పరిశీలిస్తున్నాడా? పరిశీలిస్తున్నాడండి. అందుకనే భక్తుడు ఏమని అంటున్నాడనంటే,
నీ నుండి నేను ఎలా తప్పించుకోగలను? నీ నుండి నేను ఎలా తప్పించుకోగలను? నువ్వు చూస్తున్నావు, నువ్వు ఎంత జాగ్రత్తగా చూస్తున్నావు అని అంటే, అదే కీర్తనల గ్రంథంలో చెప్తున్నాడు చూడండి. 33వ అధ్యాయంలో ఉన్న మాటను చూసుకొని తర్వాత 139కి 136కి వెళ్దాం. ఏమండి? కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. ఆయన వారి అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు. వారి క్రియలన్నీ విచారించువాడు. వారిని దర్శించువాడు, వారి క్రియలనన్నిటినీ విచారించువాడు. చేసే క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన కనుదృష్టి నరులను ఏం చేస్తుందట? పరిశీలన చేస్తుంది. ఆయన కన్నులు భూమి మీద ప్రతి స్థలము మీద అవి ఉన్నాయి. ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు? నరుల యొక్క క్రియలనన్నిటినీ ఆయన బాగుగా తెలుసుకొని ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 4:13. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టమంటూ ఏమీ లేదు. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమంటూ ఏదియూ లేదు. అంటే ఏది ఆయనకి మరుగుగా లేదు. ఆయనకి ప్రతిదీ చాలా క్లియర్ కట్గా ఉంది. ఇది తెలుసుకున్నటువంటి భక్తుడు ఏమని అంటున్నాడనంటే, ఇప్పుడు కీర్తనల గ్రంథంలోనికి వెళ్దాం మనం. నూట 139వ కీర్తనలో 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. అంటే నేను ఎక్కడికి తప్పించుకొని పారిపోగలను? నీ నుండి నేను ఎక్కడికి తప్పించుకొని పారిపోగలను? ఎందుకంటే నేను ఒకవేళ తప్పించుకొని పారిపోవాలని నేను ప్రయత్నించినా, ఏమంటున్నాడు? తప్పించుకొని పారిపోవాలని ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి నేను వెళ్ళిపోయినా, అక్కడ కూడా ఏమంటున్నాడు ఆయన? అక్కడ కూడా నేను నీకు చాలా క్లియర్ కట్గా కనపడుతున్నాను. భూమి మీద నా చర్యలన్నీ నీకు బాగుగా కనపడుతున్నాయి. ఒకవేళ నేను ఆకాశానికి ఏమని చూడండి, అక్కడ ఆయన నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. ఇంకా కింద ఏమంటున్నాడు చూడండి, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? చూద్దాం. 139 అందులో 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అంటే నన్ను గురించి బాగా స్కాన్ చేస్తున్నది ఎవరు అంటున్నాడు ఆయన? నువ్వు బాగా స్కాన్ చేస్తున్నావు నన్ను గురించి. అదే అంటున్నాడు చూడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పరిశోధించి అంటే లేఖనాల పరిశోధన అని అంటున్నాం మనం. పరిశోధన అంటే రీసెర్చ్. ఏది, ఎందుకు, ఎక్కడ రాయబడినది, అవునా కాదా? ప్రతి దానిని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎందుకని? వాస్తవం నిజమేంటో మనకి తెలియాలి. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడట? నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడక, నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. అంటే 365 days ఇన్ 360 degrees. ఒక విధంగా చెప్పాలనంటే నా ప్రతి చర్య నీవు బాగుగా గమనించుచున్నావు. ఎందుకంటే పరిశీలన కదా, పరిశోధించి తెలుసుకోవాలి కదా ఆయన.
ఆ పరిశోధనలో వేటిని ఏమండి ఆయన బాగా ఏమండి గమనిస్తున్నాడు అని మనం ఆలోచించినట్లయితే మన మాట తీరు, మన ప్రవర్తన ఏమండి, మన ప్రతి కదలిక ఆయన ఏం చేస్తున్నాడనంటే బాగుగా తెలుసుకొనుచున్నాడు. ఇక్కడ నుండి ఏమండి ఇంటికి ఏమండి, లేదా ఇక్కడి నుంచి కిందకి దిగాలనంటే ఎన్ని అడుగులు వేసానో నాకు తెలియదండి ఏమండి. లేదా ఆ మాటకు వస్తే మీలో ఎవరు ఏమండి లెక్కించలేం, మన అడుగుజాలను మనమే లెక్కించలేం. కానీ ఆయన ఏం చేస్తున్నాడు అయ్యానంటే ఏమండి, మన ప్రతి అడుగుజాడ ఆయన ఏం చేస్తున్నాడు అయ్యానంటే లెక్కిస్తున్నాడు. అదే మనకి యోబు గ్రంథం 31వ అధ్యాయంలో కనపడుతుంది. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తనను ఎరుగును గదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును గదా. నా అడుగుజాడలన్నీ ఆయన లెక్కించును కదా. ఇంకా ఏం చేస్తున్నాడు ఆయన? మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీ అడుగుజాడలు, మీ తల వెంట్రుకలు, మీకు ఇవ్వబడిన తల వెంట్రుకలు, మీకు ఇవ్వబడినటువంటి దినములు. 139వ కీర్తనలోనికి వెళ్ళిపోతే, నేను పిండమునై 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయన. అంటే నీ దినాలు, నీ అడుగుజాడలు, అలాగే నీ తల వెంట్రుకలు, ప్రతిదీ ఏంటయ్యానంటే ఆయన పరిగణంలోనికి తీసుకుంటున్నాడు. ప్రతి దానిని నువ్వు ఎలాగ వినియోగిస్తున్నావు, ప్రతి దానిని నువ్వు దేని కొరకు వినియోగిస్తున్నావని ఆయన ఏం చేస్తున్నాడు అయ్యానంటే నీ మీద ఒక కన్నేసి ఉంచాడు. లేదా ఆయన దృష్టి అంతా ఏం చేశాడు? నీ మీద నిలిపి ఉన్నాడు. నీ గురించి ప్రతిదీ పిన్ టు పిన్ ఆయన తెలుసుకుంటున్నాడు. ఎందుకొని తెలుసుకొనుచున్నాడు? కీర్తనకారుడు ఏమంటే ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటది? కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం. దావీదు గారు కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఇంత ఎందుకు ఏమండి, ఇంత క్లోజ్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఏంటి? ప్రతిదీ ఏమండి తెలుసుకోవాల్సిన, లేదా ప్రతి దానిని గురించి ఏమండి ఆయన తెలుసుకోవాల్సిన, లేకపోతే ఒక విధంగా చెప్పాలనంటే ఆయన అంతగా పరిశీలించాల్సిన అవసరం ఏంటయ్యానంటే ఇంత డీటెయిల్డ్గా ఎందుకు తెలుసుకుంటున్నాడనంటే ఇక్కడ చెప్తున్నాడు 8వ వచనంలో, 7వ అధ్యాయం 8వ వచనం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. అదండి చాలు బ్రదర్. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, అంతే కదండి. మరి తీర్పు తీర్చాలనంటే మరి ఏం తెలిసి ఉండాలి చెప్పండి? కేసు ఏమండి, వాదోపవాదనలు న్యాయస్థానాలలో మనకి, కోర్ట్స్లో మనకు కనిపించేది ఏంటయ్యానంటే వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి. ఇతను బోన్లో నుంచున్నటువంటి, మరి నేరం ఆరోపింపబడినటువంటి, మరి ఈ వ్యక్తి నిర్దోషని ఒకతను వాదిస్తూ ఉంటే, ఒక లాయర్ వాదిస్తూ ఉంటే, మరొక లాయర్ లేదు తప్పు చేశాడు, నేరం చేసింది ఇతడైనా మరొకడు వాదిస్తుంటే, ఏమంటే ఇప్పుడు న్యాయమూర్తికి ఏం కావాలి చెప్పండి? ఎవిడెన్స్, సాక్ష్యం, అవునా కాదా? సాక్ష్యాన్ని బట్టి ఏం చేస్తుంది చెప్పండి? న్యాయస్థానం ఏం చేస్తుంది? సాక్ష్యాధారాలతో ఏమండి నేరం చేసినట్లు నిర్ధారణ అయితేనే శిక్ష విధించడానికి వీలవుతుంది, అవునా కాదా? ఒకవేళ తగిన సాక్ష్యాధారాలు లేకపోతే ఏమని అంటారు చెప్పండి? ఏమని జడ్జిమెంట్ వెళ్తారు చెప్పండి? తగిన సాక్ష్యాధారాలు లేనందున అతని మీద ఆరోపింపబడినవన్నీ కేవలం వాస్తవాలు కావని, అవి కేవలం అతని మీదకు వచ్చినటువంటి మరి నిందలు, అవి అపోహలు మాత్రమే అని కేసును కొట్టివేయటం జరుగుతుంది. ఇది మన కోర్ట్స్లో మనకి జరిగేది. అయితే దేవుడు ఏమని అంటున్నాడనంటే, నాయన నువ్వు నీ పక్కన ఉన్నటువంటి సహోదరుడిని నువ్వు మోసం చేయొచ్చు, లేకపోతే లాయర్లను నువ్వు మోసం చేయొచ్చు, న్యాయస్థానాన్ని, భూమి మీద ఉన్నటువంటి న్యాయస్థానం కళ్ళు నువ్వు కప్పచ్చు, కానీ నా కళ్ళను నువ్వు కప్పలేవు, నన్ను నువ్వు మోసం చెయ్యలేవు అని నీకు నేను తెలియజేయాలనుకుంటున్నటువంటి ఒక నిజం ఏంటనంటే, నీకు కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చేవాడిని నేనే. అదే ఈ పాఠంలో ఏమంటే మెయిన్ పాయింట్. దేవుని నిఘా వ్యవస్థ ఎందుకు ఆయన దృష్టి అంతా మన మీద ఎందుకు ఉంచాడయ్యానంటే, కారణం ఏంటంటే న్యాయమైన తీర్పు నేనే తీర్చబోచున్నాను జనులందరికీ. అదే అంటున్నాడు చూడండి, యెహోవా జనములకు తీర్పు
తీర్పు తీర్చువాడు యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. ఎందుకనంటే ఆయన తీర్పులు ఏమండి అవి న్యాయవంతమైనవి. అందులో ఆయన తీర్పు తీర్చాడు అనుకోండి, ఏమండి ఇక ఆ తీర్పులో ఏ విధమైనటువంటి తప్పు అనేది ఇక ఉండదు. అందుకని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనములో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. నీ తీర్పులు అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. నీ తీర్పులు అనగా నీ జడ్జ్మెంట్ అది ఫైనల్, దాన్ని ఎవడు ఇక తప్పు పట్టడానికి వీల్లేదు. ఎందుకనంటే అది కరెక్ట్. ఎందుకు అంత కరెక్ట్ అయినటువంటి ఏమండి జడ్జిమెంట్ ఇవ్వగలుగుతున్నాడు ఆయన? కారణం నీ ప్రతి చర్యను ఆయన ఏం చేశాడు? తెలుసుకున్నాడు. అందుకనే ఏమండి పౌలు గారు ఆయన పత్రికల్లో దేవుడే సాక్షి ఏమని రాశాడు ఆయన? లేదా దేవుడు ఏమని రాయించాడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయనతో? దేవుడే సాక్షి. ఎక్కడెక్కడ రాశాడు ఆ మాటలు చదువుకుందాం ఇప్పుడు ఒకసారి. ఏమండి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 10 నేను చదువుతున్నాను చూడండి. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఎవరు సాక్షి అట? ఇప్పుడు ఏమని రాశాడు పౌలు గారు? లేదా ఏమని రాస్తున్నాడు ఆయన రోమిలకు రాసినటువంటి పత్రికలో? దేవుడే నాకు సాక్షి. దేవుడే సాక్ష? అవును, దేవుడే సాక్షి. మనుషుల్లో ఎవరూ కాదు, సాక్షాత్తు దేవుడే సాక్షి. అనగా విట్నెస్ ఎవరు అని అంటున్నాడు? దేవుడే. ఇక దేవుడు ఏమండి పాత నిబంధనలోనే ఆయన ఏమండి నేనే సాక్షినని చెప్పినటువంటి దాఖలాలు ఎన్నో కనపడతాయి మనకి పాత నిబంధనలో. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం. నా జనులారా నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. ఎందుకు పలికెదనంటే నీ నడక, నీ పడక, నీ ప్రతి చర్య నేనేం చేస్తున్నాను అంటున్నాడు ఆయన. చాలా క్లోజ్గా నేను చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను. అందుకనే ఏమండి యోబు గ్రంథం 34వ అధ్యాయములో ఏమంటే ఒక మంచి మాట ఉంటుంది, అది చూసుకుందాం. ఏమండి యోబు గ్రంథం 34వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 23వ వచనం. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతనిని విచారణ చేయుట. అనగా ఏమండి ఫింగర్ ప్రింట్స్, లేదా నేరం చేశాడో లేదో ఇప్పుడు నువ్వు చెప్పు, సాక్షి ఎవరున్నారు, ఇవన్నీ ఆయనకి అవసరం లేదండి. ఆయనకి దేవునికి ఇవన్నీ అవసరం లేదు. అది చెప్తున్నాడు చూడండి. బహుకాలం అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు, అవసరము లేదు. ఎందుకు అవసరం లేదు? కారణం ఏంటనంటే, నాయనా నీ ప్రతి చర్యను నేనేం చేస్తున్నాను? గమనిస్తున్నాను. నా కనుదృష్టి నీ మీద ఉన్నది. నీ ప్రవర్తన నేను బాగుగా ఎరుగుదును. కాబట్టి నీ విషయమై నువ్వు చేసే మంచి అయినా సరే, నువ్వు చేసే చెడైనా ప్రతిదీ నాకు తెలుసు. చేస్తే ఒకవేళ నువ్వు తప్పని అనుకుంటున్నావు, చేస్తే ఐ రిపీట్ వన్స్ అగైన్, చేస్తే నువ్వు ఒకవేళ తప్పని అనుకుంటున్నావు. కానీ నేను చెబుతున్నాను, నీ ఆలోచనలో కూడా ఒకవేళ చెడు ఉంటే నేను దానిని తప్పుగా పరిగణిస్తున్నాను.
అంతే కదండి, మనం ఏం చేస్తాం చెప్పండి, అది చూస్తే ఏంటండి తప్పు, చేస్తే కదా తప్పు అని మనం అనుకుంటామండి. కానీ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఏమన్నారు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును ఏం చేస్తున్నాడు? అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడొగుచున్నాడు. అంటే దేవుని యొక్క జడ్జిమెంట్ చూసారు ఎలా ఉందో. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు అంటే నరుల యొక్క హృదయమును ఆయన ఏం చేస్తున్నాడట? బాగుగా పరిశీలన చేయుచున్నాడు. ఇర్మియా గ్రంథం. ఏమండి, ఆయనకి ఎందుకు విచారణతో సంబంధం లేదు, అవసరం లేదనంటే మనుషులు పసి కట్టలేనిది, మనుషులు తెలుసుకోలేనిది ఆయన మాత్రమే ఏమండి తెలుసుకొనుచున్నది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియాఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను ఏం చేస్తున్నాడట? హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. హృదయములను పరిశీలించుచున్నవాడను నేను. నీ చర్యలు మాత్రమే కాదు నాయన, నీలో పుట్టే ప్రతి తలంపును నేనేం చేస్తున్నానంటే నేను దానిని స్కాన్ చేస్తున్నాను, తెలుసుకుంటున్నాను నేను దాన్ని. ఇక నాకు బహుకాలం ఒకరిని విచారణ చేయటం నాకు అవసరం లేదు. విచారణ లేకయే ఒక విధంగా చెప్పాలనంటే నీలో పుట్టేటటువంటి ఆ తలంపును బట్టి, నువ్వు చేసే ప్రతి చర్యను బట్టి నేనిస్తున్నాను నీకు జడ్జిమెంట్, లేదా నేనిస్తాను నీకు జడ్జిమెంట్ అని అంటున్నాడండి. అది ఎందుకండి దేవుడు ఇంత నిఘా వ్యవస్థ, ఇంత కట్టుదిట్టమైనటువంటి ఈ నిఘా వ్యవస్థ నా మీద ఎందుకు ఉంచాడనంటే మరి నీకు న్యాయమైనటువంటి తీర్పు తీర్చువాడను నేనే. అందుకనే ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఆయన ఏమని అంటున్నాడనంటే నా న్యాయమైనటువంటి తీర్పులోనికి నువ్వు రావటానికి ముందే ఆత్మగా నువ్వు ఏ శరీరంలో అయితే ఉంటున్నావో ఆ ఆత్మకంటూ నేను ఒక వివేచననిచ్చాను. నిన్ను గురించి, నీ తలంపులను గురించి, నీ చర్యలను గురించి నీ ఆత్మే ఏంటయ్యానంటే నీ పాలిట ఒక బ్లాక్ బాక్స్. అర్థం కాలేదనుకుంటాను. బ్లాక్ బాక్స్ అంటే ప్రేమైనటువంటి దేవుని వారులారా, విమానాలలో ఏంటయ్యానంటే ఏమండి అదొక పరికరం. ఏమండి అదేం చేస్తూ ఉంటుందనంటే మాట్లాడేటటువంటి మాటలను ఏమండి ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయి ఉంటాయి. ప్రమాదవశాత్తు ఏదైనా ఒక విమానం ఏమండి మరి కూలిపోయింది అనుకోండి, వెంటనే ఫస్ట్ ఏమండి మరి ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ సెర్చ్ చేసేది ఏంటయ్యానంటే ఆ విమానపు తాలూకు బ్లాక్ బాక్స్ ఎక్కడుందో దాన్ని ఏం చేస్తారయ్యానంటే ఫస్ట్ సెర్చ్ చేస్తారు. ఎందుకు? విమానం కూలిపోవటానికి ముందు అక్కడ ఏమంటే జరిగినటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో ఆ విమానంలో ఏమండి మరి మనుషులు మాట్లాడుకునే మాటలు ఉంటాయి కదా, వాళ్ళ కేకలు కానివ్వండి, అరుపులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ మాటలు కానివ్వండి, ఏమంటే వాటిని ఆధారం చేసుకొని అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేటటువంటి ఏమండి ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. అంటే కేసులో ముందుకు కొనసాగటానికి ఫస్ట్ ఆ బ్లాక్ బాక్స్ అనేది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అలాగే దేవుడు ఏమని అంటున్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఒకని సంగతులు అతనిలో ఉన్నటువంటి ఆత్మకు, మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు. అవునా కాదా? ఏమండి ఇప్పుడు నన్ను గురించి నాకు బాగా తెలుసు, అవునా కాదా? ఇక్కడ కూర్చొని ఏమండి ఇక్కడ నుంచొని ఉన్నటువంటి ఏమంటే నా యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నా యొక్క ప్రవర్తన ఏమండి లేదా నా తాలూకు ఏమంటే తలంపులు ఇవి నాకే తెలుసు బాగా, అవునా కాదా? పక్కన ఉన్నటువంటి లేదా ఎదురుగా నన్ను చూస్తున్నటువంటి మీకు ఇది తెలియదు. మీకు అర్థమవుతుందో లేదో? నా చర్యలను బట్టి మీరు కొంతవరకు తెలుసుకోగలరేమో, బట్ నా మైండ్లో ఏమండి రన్ అవుతున్నటువంటి ఏమంటే ఆ తలంపులు ఏవైతే ఉన్నాయో ఏమండి లేదా నేను యోచించేటటువంటి ఏమండి ఆ మంచి అయినా సరే చెడైనా సరే నా పక్కన ఉన్నటువంటి వారికి లేదా నాకు ఎదురుగా ఉన్నటువంటి వారికి ఏమంటే అవి తెలీదు. కానీ ఆత్మకు దేవుడు ఏమి ఇచ్చాడట? వివేచన ఇచ్చాడట. యోబు గ్రంథం 32వ అధ్యాయం, అది కూడా ఒకసారి చూసుకుందాం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం.
ఏమండి యోబు గ్రంథము, అందులో 32వ అధ్యాయం 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. ఏమండి? అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. అంటే ఆత్మ నీ తాలూకు ప్రతి విషయమైనటువంటి చర్యలను, ఒక విధంగా చెప్పాలంటే తలంపులను, నీ యాక్టివిటీస్ని అన్నిటినీ ఆత్మ ఏంటనంటే అది రికార్డ్ చేసుకొని ఉంటుంది. అందుకనే ఏమంటే అప్పుడప్పుడు మనం కూర్చున్నప్పుడు ఏమండి చాలామంది మాటల మధ్యలో మాట్లాడుతూ ఏమంటారంటే, ఒరే నువ్వు ఆత్మవిమర్శ చేసుకొని చెప్పరా అని అంటారు. ఏమంటారు? ఆత్మవిమర్శన చేసుకొని చెప్పమనంటే ఏంటి దాని అర్థం? నిన్ను గురించి నువ్వే కూర్చొని ఆలోచించుకో. నీ ఆత్మ ఏంటంటే నీకు, ఇదిగో నువ్వు ఇలాగా ఆలోచించావు, నువ్వు ఇలా ఆలోచించావు, ఇదిగో నువ్వు ఇలాంటి వాడివి, ఇదిగో నీ తలంపులు ఇలాంటివి, ఇదిగో నువ్వు మారాలి, దీని విషయంలో నువ్వు మారాలి. ఏమండి ఒక్కొక్కసారి ఏమండి మన ఆత్మ ఏమండి మన తాలూకు రికార్డ్ అయ్యి ఉన్నటువంటి వాటన్నిటిని మనకేం చేస్తూ ఉంటుందంటే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్పానంటే, నాయన ఈ విధానం నేను ఎందుకు ఇచ్చానంటే, లేదా ఈ విధానం నేను ఎందుకు ప్రవేశపెట్టానంటే, నిన్ను గురించి నువ్వు ఆలోచించుకొని నువ్వు గుణపడతావని. నీ ఆత్మకు ఆ వివేచన ఎందుకనంటే, మంచేదో చెడేదో నీ తాలూకు ప్రతి విషయం నీలో రికార్డ్ అవుతున్నప్పుడు, అది నీకు జ్ఞాపకం వస్తున్నప్పుడు నువ్వేం చేయాలయ్యానంటే సెటరేట్ అయిపోవాలి. నువ్వు సెటరేట్ అయిపోవాలి. నీ హృదయాన్ని పరిశీలించేటటువంటి నేను ఉన్నాననేటటువంటి విషయం నీకు జ్ఞాపకంలోకి రావాలి. హృదయంలో అనుకుంటేనే నేనేం చేస్తానంటున్నాడు ఆయన, నేరస్తుడిగా నేను పరిగణనలోనికి తీసుకుంటాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. అపవాదిని ఎప్పుడు నేరస్తుడిగా పరిగణించాడట ఆయన. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది చాలా క్లియర్గా. అపవాదిలో పుట్టినటువంటి ఒక చెడు తలంపు వెంటనే ఏం చేశాడయ్యానంటే దుష్టుని పసిగట్టాడండి. మేఘమండలమునకు ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకొంటివి కదా. అక్కడ పడిందండి. చూశారు కదండి, దేవుని నిఘా ఆ వ్యవస్థలో దేవుడు ఒక మనిషిని ఎప్పుడు నేరస్తుడిగా పరిగణిస్తున్నాడు అయ్యానంటే, తన హృదయములో ఎప్పుడైతే ఒక చెడు తలంపు వచ్చిందో అప్పుడే ఇమీడియట్గా దేవుడు ఏం చేస్తున్నాడు, నేరస్తుడిగా పరిగణిస్తున్నాడు. ఇక ప్రతి యాక్టివిటీని ఆయన ఏం చేస్తున్నాడు అయ్యానంటే బాగుగా గమనిస్తున్నాడు. ఎందుకనంటే జనములకు తీర్పు తీర్చువాడను నేనే. ఇక నా తీర్పు ఎలా ఉంటుందనంటే అది సత్యం, అది న్యాయమైనది. అందుకనే కీర్తనాకారుడు కూడా ఏమని అంటున్నాడంటే, నాయనా నాకు తీర్పు తీర్చాలనంటే నువ్వే తీర్చాలి. ఎందుకనంటే నీ తీర్పులు సత్యములు గనుక, నీ తీర్పులు న్యాయములు గనుక. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 21-22 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 21-22 వచనాలు. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చియు, మయశయ్య కుమారుడైన సిద్కియాను గూర్చియు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. వారు ఇశ్రాయేలీలలో దుర్మార్గము జరిగించుచు, తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు, నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకొనిన వాడనై, ఏమనుందో చూడండి, నేనే ఈ సంగతులను తెలుసుకున్న వాడనై సాక్షిగానున్నాను అని జడ్జిమెంట్ ఏమనిస్తున్నాడు చూడండి. ఇప్పుడు కాగా బబులోను రాజైన నెబుకద్నెజర్ చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని
హతము చేయును. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నేనే సాక్షిని అంటున్నాడండి దేవుడు. పౌలు గారు అందుకని ఏమంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కనిపెట్టు వేషమునైనను వెన్నడునో వినియోగింపలేదు. పౌలు గారు చెప్తున్నారు. తెస్సలోనికీయులకు ఏమని రాస్తున్నాడనంటే, ఇదిగో మేము ఏమంటున్నాడు, మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు ఏమని అంటున్నాడు ఆయన? దేవుడే సాక్షి. విట్నెస్ ఎవరంట? దేవుడే. అదే ఏమంటే అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. అదే అధ్యాయం 10వ వచనం. మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంత భక్తిగానో నీతిగానో అనింద్యముగానో ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు అని తర్వాత ఒక మాట అన్నాడండి. ఏమంటున్నాడు చూడండి, దేవుడును సాక్షి. విట్నెస్ ఎవరట? దేవుడే. మనిషి నేరం చేసేటప్పుడు ప్రియమైనటువంటి దేవుని వర్లరా, ముందు చూస్తాడు, పక్కన చూస్తాడు, వెనక చూస్తాడు, ఎవడు లేడని అనుకుంటున్నాడు. కానీ ఒక్కసారి పైకి ఆకాశం వైపు చూస్తే తెలుస్తుందండి. ఏమన్నా తెలుసా? ఆయన కంటికి మరుగై ఉన్నది ఏదియూ లేదు. నా ప్రతి చర్య ఆయన ఏం చేస్తున్నాడు? గమనించుకుంటూ వస్తున్నాడు. ఆ మాటకు వస్తే నా హృదయంలో ఉన్నటువంటి తలంపులు అన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడు? పరిశీలించుకుంటూ వస్తున్నాడు. వ్యభిచారిని చూస్తూ ఆశించుచు చెడ్డ కన్నులు గడిగినటువంటి వాడా అని అంటాడండి దేవుడు. అంటే హృదయములో తప్పుడు ఆలోచన వస్తున్నప్పుడే నేరస్తుడిగా ఆయన పరిగణిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అని అంటున్నాడండి. పాపము మానలేని కన్నులు గలవారు అని అంటున్నాడు. వ్యభిచారిని చూచి ఆశించుచు అంటే మోహపు చూపుతో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి అంటున్నమాట. పాపము మానలేనటువంటి కన్నులు గలవారు అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, అస్థిరులైన వారి మనసులను మరులు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులైయుందురు. అంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక విధంగా చెప్పాలనంటే దేవుడు ఏం చేస్తున్నాడు అయ్యానంటే, నాయన నేను నిన్ను చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ చర్యలు మాత్రమే కాదు, నీ ప్రవర్తన మాత్రమే కాదు, నీలో పుట్టే తలంపుల విషయం కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే నా నిఘా వ్యవస్థ నీ మీద అలాగా ఉన్నది. ఇది నీకు తెలియటం లేదు, లేదా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకులకు అది తెలియటం లేదు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందులో ఏమంటే 1, 2, 3 అధ్యాయాలు మీరు తర్వాత ఇంటికాడ చదవండి. సందర్భం మీకు చెప్తున్నాను. ఏ సందర్భంలో ఆయన మాట అంటున్నారంటే, పౌలు గారు విభజన వచ్చేసింది. నేను పౌలు వాడనని ఒకడు, నేను కేఫా వాడని ఒకడు, నేను అపోలో వాడనని వ్యక్తులను బట్టి వాళ్ళు ఏమైపోయారంటే సంఘస్థులు మరి విడిపోయి, ఒక విధంగా చెప్పాలనంటే వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు పౌలు గారు ఏమని అంటున్నారంటే, నాయన పౌలు ఎవడు, అపోలో ఎవడు, మేము క్రీస్తు పరిచారకులమే. నేను నాటి తిని అపోలో నీళ్లు పోశాడు. అయితే వృద్ధి కలిగ చేసేటటువంటి దేవునిలోనే సమస్తము ఉన్నది. మమ్మల్ని బట్టి మీరు ఎందుకు కొట్టుకుంటారు? మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో అని అంటూ 3వ అధ్యాయం వరకు ఆ విషయాలను ప్రస్తావిస్తూ ఇప్పుడు 4వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒకసారి ఏమండి 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఏమండి 3 నుంచి చదువుదాం బాగుంటుంది. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శించబడుటకు నాకు మిక్కిలి అల్పమైన సంగతి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా?
మనిషిగా మీరు జడ్జి చేయటం అనేది అసలు ఒక మాటలో చెప్పాలంటే నేను దాన్ని పరిగణనలోనికి తీసుకోవటం లేదు. ఎందుకనంటే మనుషులుగా మీరు మీకు ఇష్టమైనవి నేను జరిగించినప్పుడు మీరు నన్ను ఆహా ఓహో అని అంటారు. ఒకవేళ మీరు చెప్పింది నేను చేయకపోతే, లేకపోతే మీకు తగినట్లుగా నేను లేకపోతే నా గురించి మీరు ఏంటయ్యానంటే వేరే భావం కలిగి ఉంటారు. కాబట్టి మీరు కాదు నన్ను జడ్జి చేసేది. అసలు మీ జడ్జిమెంట్ నేను అసలు పరిగణనలోనికి నేను తీసుకోదలుచుకోవట్లేదు అని ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి. నన్ను నేనే విమర్శించుకున్నాను, అలానే నన్ను నేనే నీతిమంతుడిగా నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే అసలు పాయింట్ చెప్తున్నాడు. ఏమని? దేవుడే సాక్షి అని ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా. ఆయన పత్రికలో ఏమని రాశాడు ఆయన? దేవుడే సాక్షి. దేవుడు సాక్షి గనుక నా ప్రవర్తనను, నా మాటలను, ప్రతి దానిని, నా తలంపులను చాలా క్లోజ్గా పరిశీలిస్తున్నటువంటి ఆయన ఏం చేస్తాడట? ఒకానొక రోజు 5వ వచనంలో చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు చూడండి. ఆయనను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. నన్ను విమర్శించువాడు ఎవరంటున్నాడు ఆయన? ప్రభు. అంటే దేవుడు నీతిమంతుడు అంటేనే నేను నీతిమంతుడిని. అదే ఆయన చెప్తున్న ఆయన భావం ఏంటంటే అక్కడ దేవుడు గొప్పవాడు అన్నవాడే గొప్పవాడు. దేవుడు నీతిమంతుడని ఎవరిని కన్సిడర్ చేస్తే వాడే నీతిమంతుడు. అదే చెప్తున్నాడు చూడండి. నన్ను విమర్శించువాడు ప్రభువే అని 5వ వచనంలో ఒక పాయింట్ లేవనెత్తుతున్నాడు చూడండి. లేదా ఒక ఇంపార్టెంట్ పాయింట్ రిలీవ్ చేస్తున్నాడు ఆయన. ఏమని? కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఎందుకంటే సమయం వస్తుంది, ఒకానొక సమయం వస్తుంది. ఆ సమయమందు ఏమంటున్నాడు చూడండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఈజ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీ వన్. ఎవ్వడిని వదిలిపెట్టేది లేదంటండి దేవుడు. అది రాజని, ఏమండి, పేదని, అంటే ధనికుడని, పేదని, ఏమండి, ఉన్నవాడని, లేనివాడని, రాజని, సామాన్యుడని, ఏమండి, ఏమి చూడడండి ఆయన. అంధకారమందలి, అదే చెప్తున్నాడు చూడండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. జనులకు తీర్పు తీర్చువాడు. దట్ ఈస్ ద రీజన్. న్యాయమైనటువంటి తీర్పు తీర్చటానికి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా నీ మీద పెట్టాడు. ఆయన దృష్టి అంతా నీ మీద పెట్టాడు. ఆ రోజు ఆయన ఎదుట నువ్వు నిలుచున్నప్పుడు నేను చెయ్యలేదు ప్రభు అని నువ్వు అనలేవు. నాకు తెలీదు ప్రభువా, నేను చేయలేదు ప్రభువా అని ఇక నువ్వు మాట్లాడలేవు. యూ విల్ బి సైలెంట్. ఆ రోజు నువ్వు సైలెంట్గా అయిపోవాల్సింది అంతే. ఎందుకో తెలుసా? నువ్వు పుట్టింది మొదలుకొని, నీ ప్రారంభంలో నువ్వు వేసినటువంటి తప్పటడుగులు మొదలుకొని నీ చివరి అడుగు వరకు ఆయనకి లెక్కే. నీ ప్రతి తల వెంట్రుకు ఆయనకి లెక్కే. నీ మాటలు ఆయనకి లెక్కే. నీ ప్రతి చర్యలు ఆయనకి లెక్కే. నీ ప్రతి ప్రవర్తన, నీలో పుట్టే ప్రతి తలంపు, ప్రతిదీ ఆయనకి తెలిసే ఉన్నది. అన్నీ తెలిసినటువంటి ఆయన ముందు నుంచోనే ఏంటి నువ్వు మాట్లాడేది, ఏంటి నాకు ఇలాంటి తీర్పిచ్చావనే అనటానికి నువ్వు సరిపో. కాబట్టి మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? పాఠం ముగింపు ఏం చేయాలి? సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. అన్నీ తెలిసిన దేవునికి మిమ్మల్ని మీరే సమర్పించుకోండి. నాయన, తప్పు అయిపోయింది, ఇక మీదటైనా సరే మంచిగా బ్రతుకుతాను, దయతో క్షమించు అని మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. అదే కదండి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పింది ఏంటి? మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. తాను నిలుచుచున్నాడు అనుకున్న వాడు పడిపోకుండా చూచుకొనవలను. అందుకనే పౌలు గారు ఏమని అంటున్నారు? నా దృష్టికి నేను నీతిమంతుడిగా నేను అనిపించినా నన్ను నేను విమర్శించుకోను. అలానే మనుషులు విమర్శించుట నాకు అది చాలా అల్పమైనది. ఐ డోంట్ కేర్ దెమ్, ఒక మాటలో చెప్పాలనంటే. కానీ నన్ను విమర్శించువాడు దేవుడే. ఎందుకంటే నన్ను అంతగా క్లీన్గా ఆయన ఏం చేస్తున్నాడు అయ్యానంటే పరిశీలించుచున్నాడు. అండ్ ఫైనల్లీ ఆయన జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో నా విషయమై అన్నిటినీ పరిశీలించిన తర్వాత, అంతే కదండి, ఏమంటాడు చెప్పండి న్యాయమూర్తి? కేసుని పూర్వపారులన్నీ పరిశీలించిన మీదట ముద్దాయికి సో తీర్పు విధించడం అయినదనంటే ఇంకా అయిపోయింది అంతే.
ఎక్కడైనా నీకు క్షమాభిక్షం లేవో కానీ ఒకసారి దేవుడు తీర్పు తీర్చిన తర్వాత ఏమండి, పాతాళం అని అన్నాడు అనుకోండి. ఇంతకుముందే విన్నారు కదా మీరు, మరి అన్నయ్య గారు చెప్పినప్పుడు మెసేజ్లో. ఒకసారి ఏమండి ఆయన జడ్జిమెంట్ ఇచ్చాక ఇంకప్పుడు బాధను అనుభవిస్తూ ఏమనుకోవాలి, నేను చేసిన దానికి నీవు నాకు కరెక్ట్గానే శిక్ష విధించావని అనుకొని శిక్షను అనుభవించటమే కానీ ప్రియమైనటువంటి దేవుని వల్లరా తర్వాత చేసేదేమీ ఉండదు. ఈ పాఠం ఏమంటే మనకి చెప్పేటటువంటి సారం ఏంటయ్యానంటే, అన్నీ తెలిసినటువంటి దేవుని దగ్గర ఏమంటే మన ఆటలు సాగవని, మన ప్రతి చర్యను గమనిస్తున్నటువంటి చూస్తున్నటువంటి ఒక ఆయన ఉన్నాడని, వాటిని బట్టి మనకి భవిష్యత్తులో ఒక తీర్పు ఉందని, కాబట్టి మనకి మనంగా అనుకోవటానికి కానీ లేకపోతే మనతో పాటు ఉన్న వాళ్ళు మన గురించి ఏదన్నా అంటున్నప్పుడు కానీ ఏమండి దానిని మనం కన్సిడరేషన్లోకి మనం తీసుకోకూడదు. మనను గురించి ఏమంటే ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఎవరు చెప్పండి? దేవుడు. కాబట్టి ఆయనకు మనం భయపడాలని, ఆయనకు మాత్రమే మనం భయపడి ప్రతి ఆలోచనను కలిగి ప్రతి చర్యను చేయబద్దులమై ఉన్నామని ఈ పాఠం మనకు బోధిస్తుంది. మీకు అర్థమవుతుందో లేదో? ఈ పాఠం అంతా విన్న తర్వాత మీకు అనిపిస్తుందా లేదా ఆ మాట? అలానే మీకు అనిపిస్తుందా లేదా చెప్పండి? ఎందుకంటే అన్నీ తెలిసినటువంటి దేవుని దగ్గర ఇక ఏ సంజాయిషి ఇచ్చుకోగలం చెప్పండి? భూమి మీద ఉన్నటువంటి మనుషుల దగ్గరికి అయితే మీరు వెళ్ళి చెప్పుకోవచ్చు, ఏమండి ఈ కారణం చేత ఇలా జరిగింది, ఈ కారణం చేత ఇలా జరిగిందని. కానీ అన్నీ తెలిసినటువంటి దేవునికి ఏమని చెప్పగలవు, లేదా ఏమని చెప్పగలం, ఏమని చెప్పి తప్పించుకోగలం? అంటే దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. నేను గమనిస్తున్నాడు, జాగ్రత్త. నీకు ఫైనల్గా తీర్పు తీర్చబోయేది ఆయనే అని, ఆయన తీర్పు సత్యమని, ఆయన తీర్పు న్యాయమని, అదే నీ విషయమై ఫైనల్ అనేటటువంటి విషయాన్నే ఏమండి ఈ పాఠం తెలియజేస్తుంది. అందుకని మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు కూడా ఏమని అంటున్నారనంటే, ఆల్రెడీ ఆయన నిఘా వ్యవస్థలో నేరస్తులుగా ఎంచబడినటువంటి మీరు ఇప్పుడు నిర్దోషులుగా, మీరు ఇక మీదట నిర్దోషులు కావాలన్నా ఆయన దృష్టికి నిర్దోషుల వలె ఉండి ఆయన ఇచ్చేటటువంటి ఆ పనిష్మెంట్ నుంచి, శిక్ష నుంచి మీరు తప్పించుకోవాలనంటే దానికి మార్గం ఒకే ఒకటి, అది నేనే అన్నాడు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు. మీకు అర్థమైందో లేదో? ఎందుకంటే మీ ప్రతి పాపముల నుండి విడుదల ఎవరి ద్వారా? నా ద్వారానే. అందుకని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనన్న మాట నమ్మదగినది, అది అంగీకారమైనది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏమండి ఒక తప్పు జరుగుతున్నప్పుడు వెంటనే ఏంటయ్యానంటే వాక్యంతో మనల్ని మనం సరి చేసుకోబద్దులమై ఉన్నాం. దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టబద్దులమై ఉన్నాం. అలా మనం విడిచిపెట్టినప్పుడు ఏమండి దేవుని కృపను మనం పొందుకుంటాం. లేక ఏమండి నేను ఎందుకు చేశానంటే నేను ఇప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని రెఫరెన్స్లు ఎత్తికాను అనుకోండి, అయిపోయింది అంతే నా పని. అంటే సమర్థించుకోవటానికి. ఎందుకంటే నాకు నేను ఇంకెప్పుడు సెటరేట్ అయ్యే దాఖలాలే లేవు. కానీ చేసిన తప్పుని ఏమంటే నిర్మోహమాటంగా నేను ఎప్పుడైతే ఒప్పుకుంటున్నానో, నలుగురు ఎదుట అలాగే ఎస్పెషల్గా దేవుని ఎదుట ఎప్పుడైతే నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నానో అప్పుడు ఏమంటే దేవుడు కనీసం కనికరిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని నిఘా వ్యవస్థ మన పట్ల ఏమండి ఎంత కట్టుదిట్టముగా ఉన్నదో మరి ఈ పాఠం ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆయన నుండి ఏమండి తప్పించుకునేటటువంటి దాఖలాలు లేవు. ఆయన తీర్పులు సత్యములు, న్యాయములు. ఒకటిని బహుకారం ఏమండి విచారంలో పెట్టి ఏమండి విచారించాల్సిన అవసరానికి లేనే లేదు. ఎందుకనంటే నీ హృదయంలో పుట్టే ప్రతి తలంపు మొదలుకొని, నువ్వు వేసే ప్రతి అడుగు మొదలుకొని, నువ్వు మాట్లాడే ప్రతి మాటన, నువ్వు చేసే ప్రతి చర్యను చాలా క్లోజ్గా ప్రతిదానిని మానిటర్ చేస్తూ నీ తాలూకా ఏమంటే మలాకీ గ్రంథం మనకు తెలుసు కదా 3వ అధ్యాయం 16వ వచనంలో నీ తాలూకా ఏం చేస్తున్నాడట? ఆయన ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాడు. జ్ఞాపకార్థముగా ఆయన సముఖమందు ఏముందట? నీ తాలూకు గ్రంథం. ప్రతిదీ రాసుకుంటున్నాడు అందులో.
రేపు ఓపెన్ అవుతాయి. అదే మనకి ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. అప్పుడు ఏమని ఉంటుంది మనకి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో? మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా. అప్పుడు గ్రంథములు విప్పబడెను, జీవగ్రంథమను మరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములలో రాయబడిన వాటి ప్రకారము మృతులు ఏమయ్యారట? తీర్పు పొందిరి. చూసుకుందాం, అది చూసుకొని ముగించుకుందాం. ఏమండి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. అప్పుడు గ్రంథములు విప్పబడెను. నీ తాలూకా గ్రంథం అలాగే మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు ఏమయ్యారట? తీర్పు పొందిరి. అది అంటే నాయన నేను ఇస్తాను ప్రతిఫలం. అందుకని అంటున్నాడు. అదే ముగింపులో 22వ అధ్యాయంలో కూడా, అందుకని ప్రకటన గ్రంథం ముగింపులో ముగించేసేటప్పుడు ఏమండి ఒక మాట అంటున్నాడు చూడండి ఆయన 11వ వచనంలో. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ప్రతి వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను ఇస్తాను కదా నాయన, నువ్వెందుకు కంగారు పడిపోతావు అంటున్నాడు దేవుడు. నేను ఇస్తాను, నాకు వదిలేసేయి. ఒకవేళ కాదు కూడదని నువ్వు పూనుకున్నా నువ్వు ఇచ్చేసి లేదా నువ్వు విధించే శిక్ష చాలా తక్కువ వాడికి. నేను విధించే శిక్ష ముందు ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే, ఆ మాటకు వస్తే ఏ కోర్టు అయినా సరే, విధించే శిక్ష చాలా తక్కువ. అందుకని మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువు ఒక మాట అన్నారు. మహా అయితే ఈ న్యాయస్థానాలు ఏం చేస్తే దేహమునే శిక్షించగలవు, కానీ దేహమును ఆత్మను శిక్షించువానికి మరీ ఎక్కువగా మీరేమవ్వాలి? భయపడాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మనల్ని మనంగా దేవునికి సరెండర్ అయిపోవటం బెస్ట్. అప్పుడప్పుడు నేరం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఏమండి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఏమండి నేను నేరం చేశానని ఒప్పేసుకుంటారండి. నేనే నేరం చేశానని ఒప్పేసుకొని సరెండర్ అయిపోతారు వాళ్ళకి వాళ్ళే. అలాగే ఏమండి మనకి మనంగా ఏమండి దేవుడికి సరెండర్ అయిపోతే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అది మనకెంతో మేలు. ఎందుకంటే దేవుడే మనకి సాక్షి అయినప్పుడు ఏమండి, మన పాలిట ఆయనే సాక్షి అయినప్పుడు మనం ఎలా తప్పించుకొనగలం? ఆలోచించుకోండి. కాబట్టి దేవునికి భయపడి పాపమునకు దూరముగా దేవుని కోసం బ్రతికిన వారమై ఆయన దృష్టిలో ఏమండి ఒక విధంగా చెప్పాలనంటే నిర్దోషులుగా ఉండటానికి మనల్ని మనం ప్రయత్నించాలని మనవి చేస్తూ మరి పాటను ఇక్కడితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు తండ్రి. మీ కన్నులకు ప్రతిదీ తేటగా ఉన్నది నాయన, మీకు అదృశ్యమైనది ఏదీ లేదు నాయన. సమస్తమును మరి తండ్రి మీరు ఎరిగి ఉన్నారు. మా ప్రతి చర్యను మరి తండ్రి మీరు బాగుగా పరిశీలించుచున్నారు. మాకు సాక్షిగా మీరున్నప్పుడు తండ్రి మీ నుండి మేము ఎలాగూ తప్పించుకొనగలము? ఆకాశముకి ఎక్కినను మీరు అక్కడ ఉన్నారు, పాతాళమందు పండుకొనినను మీరు అక్కడ ఉన్నారు. మీ కను దృష్టి తండ్రి ప్రతి వాని మీద ఉన్నప్పుడు హృదయములో ఉండేటటువంటి తలంపులను మరి తండ్రి మీరు పరిశీలిస్తున్నప్పుడు మీ నుండి మేము ఎలాగూ తప్పించుకొనగలం? మీ తీర్పు తండ్రి అది సత్యమైనది, న్యాయమైనది. ఎంతో మరి తండ్రి బాగుగా పరిశీలించి మమ్మలను మరి తండ్రి పరిశోధించిన తర్వాత మరి తండ్రి నీ తీర్పు వెలుగులోనికి వస్తుంది. మా విషయమై తండ్రి మీరు తీర్చు తీర్పు సత్యమే గనుక తండ్రి మీరున్నారని, మీరు చూస్తున్నారని, మీకు భయపడిన వారమై తండ్రి పాపము చేయక తండ్రి మమ్మల్ని మేము ఈ లోకములో మరి తండ్రి మా విషయమై మేమే జాగ్రత్త పడుతూ
మీకు భయపడుతూ మరి తండ్రి, మీ దృష్టిలో మరి తండ్రి నేరస్తులుగా మేము పరిగణింపబడక నిర్దోషులుగా మేము ఉండగలుగుటకు తండ్రి మా ఎడల కృప చూపి మాకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి మరి తండ్రి సహాయమును మరి తండ్రి మాకు అందించి మమ్మలను మరి తండ్రి బలపరిచి మీకు విధేయులైనటువంటి బిడ్డలుగా మరి తండ్రి మీకు నమ్మకమైనటువంటి వారిగా మేము బ్రతుకులాగున మా ఎడల కృప చూపి కావలసిన బుద్ధిని, జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు ప్రేమను అనుగ్రహించి మీ ఆత్మ సహాయముతో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రాధేయపడుచు, ఇప్పటి వరకు మరి తండ్రి మీకు విరోధముగా మరి తండ్రి మేము చేసిన ప్రతి యోచనను బట్టి, జరిగించిన ప్రతి క్రియను బట్టి దయతో మరి తండ్రి క్షమించి మా ఎడల కృప చూపి మరి తండ్రి మమ్మలను మరి తండ్రి మీరు కృప చూపుతుండగా ఆ కృపను మేము తండ్రి దుర్వినియోగపరుచుకునేటటువంటి వారుగా ఉండక, దాన్ని మరి తండ్రి మీరు కృప చూపుతుండగా దాన్ని సద్వినియోగపరుచుకునేటటువంటి వెలుగు సంబంధులుగా, బుద్ధిమంతులుగా మరి తండ్రి మేము బ్రతకగలుగుటకు కృప చూపి సహాయం చేస్తారని విశ్వసిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనములు.